చాలా నీచంగా దుర్మార్గంగా ఏ వీడియోస్ చేస్తూ సమాజాన్ని సర్వనాశనం చేసి యువతను పెడదారి పట్టించేలా తయారయ్యారు ఈ వచ్చిన తర్వాత. నిజంగా ఒక డిప్యూటీ సీఎం అయ్యి వేళ సుప్రీంకోర్టుకు వెళ్ళి అర్జీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా చేసి ఏదో పవన్ కళ్యాణమో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నట్టుగా, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఇలాగ ఇష్టానుసారంగా వాళ్ళు ఉచ్చనీచాలు లేకుండా వీడియోలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఏదేమైనా ఈ వీడియోస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా కించపరుస్తూ ఏవేవో మాటలు మాట్లాడుతూ, ఆ మాటలు కూడా వీడియోలో మాట్లాడుతున్నారు. అది ఎవరి మాట, అది నిజంగా మాట్లాడా లేకపోతే ద్వారాగా మాట్లాడాడు కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక డిప్యూటీ సీఎం సార్, ఆయనే చర్యలు తీసుకోవచ్చు కదా, సుప్రీంకోర్టుకి వెళ్తామేంది అనే ఫీలింగ్తో అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? రాజ్యాంగాన్ని కట్టుబడి ఏ మనిషి అయినా ప్రవర్తించాలి. ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లో తీసుకునే అధికారం ఏముండదు. అది కోర్టు ద్వారాగా ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొస్తే దాన్ని అమలు చేసే అవకాశం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుంది. కాబట్టి కళ్యాణ్ గారు నెగిటివ్ చేస్తారు కదా, దానికి కూడా ఏం చెప్తారు? నెగిటివ్ చేస్తున్నారు చాలామంది, కళ్యాణ్ గారిని నెగిటివ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కళ్యాణ్ గారిని ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది అధపాతాళాన్ని అట్టడుగులో ఉంది. ఏం మాట్లాడాలన్నా సరే ఇప్పుడు పార్టీ పైకి లేసే అవకాశం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తేనే ఆ పార్టీ కొంచెం పేరులో ఉంటుంది. కాబట్టి వాళ్ళు కావాలని చెప్పి ఇలాంటి ఎత్తుగడలు లేస్తున్నారు. ఏదేమైనా చెడు ప్రభావాన్ని ప్రజల్లోకి కానీ సమాజంలోకి కానీ తీసుకెళ్లకుండా ఉంటేనే మంచిది. మనం ఈ రాజకీయాలలో ఉన్నప్పుడు సామాజిక సేవ, ప్రజాసేవ ప్రథమంగా ఎవరికి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాం అన్నది ఆలోచించాలి తప్ప ఎదుటి వ్యక్తిని కించపరిచి మాట్లాడినందువల్ల, లేకపోతే ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూపించినందువల్లే మన పరపతి పెరుగుతుందంటే అంత అవివేకం వేరేది ఉండదు. ఓకే సార్, అట్లా చూస్తున్నాము. సో రీజన్గా యూనివర్సల్గా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ వ్యాఖ్యలు, విమర్శించే విధానము, ఇప్పుడు కళ్యాణ్ గారి పాలనలో విమర్శించే విధానం రెండు కంపేర్ చేస్తే ఎవరు ఆర్గానిక్గా ఉన్నారు, సో ఎవరు ప్రొఫెషనల్గా ఉన్నారు? వాస్తవంగా రాజకీయాల్ని ఉచ్చనీచాలు లేకుండా కలుషితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే బండబూతులు రాజకీయాల్లో ప్రవేశపెట్టింది ఆ పార్టీ వచ్చిన తర్వాతే. అది వచ్చిన తర్వాత ఇంక రాజకీయం కలుషితం అయిపోయింది. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, అదంతా తర్వాత సంగతి. ఫస్ట్ వచ్చిన వెంటనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో స్వచ్ఛందంగా అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేయాలని వచ్చాడు, 2 సార్లు పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అయినా సరే అయ్యో ఆయన ఓడిపోయాడు అని నిజాయితీ గల నాయకుడు ఓడిపోయాడు, డబ్బు ఖర్చు పెట్టలేదు కాబట్టి మరి ఆయన అలా వదిలేచ్చు కదా. కావాలని ప్యాకేజీ స్టార్ అని అలా రెచ్చగొట్టి ఇలా రెచ్చగొట్టి తర్వాత కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి భయంకరమైన బూత్ తిట్టాడు, తల్లిని ఉచ్చరించాడు.